హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం అన్నా హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఎక్కువగా వచ్చిన కామెంట్స్లో ఈ కామెంట్ కూడా ఒకటండి. ఈరోజైతే మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలామంది అయితే ఆంటీ, ముగ్గురు పిల్లలతో మీరు ఇంటిని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది చాలామందికి ఉన్న డౌట్ అండి. అదే చాలామంది కామెంట్స్లో కూడా అడిగారు. అయితే ఈరోజు ఈ వీడియోలో ఇన్కమ్ ఎలా వస్తుంది, నేను ముగ్గురు పిల్లలతో ఎలా లాక్కొస్తున్నాను అనేది ఈ వీడియోలో క్లియర్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అంతకంటే ముందైతే ఇంకా మార్నింగ్ అయితే ఇదిగోండి ఒక గ్రీన్ టీ తాగేసినాక తర్వాత అయితే ఇన్స్టామార్ట్లో ఒక్కోసారి ఏంటంటే ఈ మధ్య అయితే ఫ్రిడ్జ్ కొన్నాక వారానికి ఒకసారి తీసుకొస్తున్నాను. కొన్ని కొన్ని లేనప్పుడు ఏంటంటే మనకు అన్నీ ఒకే చోట దొరకవు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈ కేరళ అరటిపళ్ళు, ఈ వాటర్ మిలన్ సీడ్స్ ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. గ్రీన్ మనకి పింక్ సాల్ట్ ఒకటి, ఇలాంటివన్నీ నాకు కావాల్సినవన్నీ అప్పుడు ఎప్పుడన్నా అవసరమైనప్పుడు అయితే ఇవైతే ఏంటంటే ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేసినప్పుడు మనకు ఒక్క 10 నిమిషాల్లో అయితే వచ్చేస్తాయి. ఇంకా ఈరోజైతే ఇవైతే ఆర్డర్ చేశాను అనమాట. ఇంకా ఆర్డర్ చేసి ఈరోజు ఏం చేయాలని అన్నీ ఇంకా సర్దుకుంటున్నాను ఒక్కొక్కటి. ఇదిగోండి, ఇవైతే చియా సీడ్స్. ఈ చియా సీడ్స్ కూడా మార్నింగ్ నానబెట్టడానికి ఈ మధ్య అయిపోయినాయి అనమాట. ఇంకా దీంతో పాటు ఇవి కూడా ఆర్డర్ చేశాను. ఇవైతే చూస్తున్నారు కదా, మనకి బీన్స్లో ఇదొక రకం అండి. ఈ రకం కూడా బాగుంటుంది అనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఒక జ్యూస్ చేద్దామని చెప్పి, జ్యూస్లు ఈ మధ్య అయితే కొద్దిగా తగ్గిందనమాట. అప్పుడప్పుడు ఫ్రూట్స్ అలా తినేస్తున్నాము. ఇంకా బీట్రూట్ జ్యూస్ చేసి కొద్దిగా అయితే హనీ వేస్తున్నాను. ఒక్కోసారి లెమన్ ఉన్నా పర్వాలేదు, లెమన్ లేకపోయినా కూడా మనం తాగేయచ్చు. ఇంకా అది మనం బీట్రూట్ జ్యూస్ చేసినప్పుడు ఏంటంటే ఆ పిప్ అంతా పడేయకుండా అదైతే పక్కన పెట్టి ఉంచాను. తర్వాత మీకు చూపిస్తాను. ఏది వేస్ట్ అవ్వదు చూడండి. మనకి ఇటు జ్యూస్ తాగేస్తున్నాము, ఆ పిప్పుతో కూడా మనం ఏదో కూడా వెరైటీగా వంటకం కూడా చేసుకోవచ్చు. ఈ మధ్య అయితే నేను కొన్ని కుండీల్లో వేసాను కదండి, మీకు చూపించాను. అవైతే నాకు చాలా ఒక్కోసారి అవసరానికి ఏంటంటే మనకి ఏమీ ఇంట్లో లేనప్పుడు అయితే అవి వాడుకోవడానికి నాకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇదిగోండి, ఈ ఎర్ర తోటకూర అయితే బ్లడ్ మంచిగా ఇంప్రూవ్ అవుతుందండి. నాకు చాలా ఫ్రెష్గా వచ్చింది. ఆ విత్తనాల ప్యాకెట్ కూడా ఈరోజు మీకు చూపిస్తాను. చూసారా, ఊరికి ఇలా పైన వేసేసాను నేను. ఇలా చాలా పొడుగ్గా వచ్చినాయి. ఇది పప్పులో అన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇంకా మామూలుగా సలాడ్లో కానీ ఒక్కొక్క వెరైటీ వంటకాలు కూడా వండుతాను దీంతో. బయట కొనే ఆకుకూరల కంటే మనం ఇలా ఇంట్లో వేసుకున్నవి అయితే చూడండి, ఒక్కసారి ఇలా కడిగితే చాలన్నమాట. దాని మీద చిన్న మచ్చ కానీ ఏమీ లేదు. నేనైతే ఆ కాడలతో పాటే కట్ చేసేస్తాను. ఇవైతే నాకు బాగా హెల్ప్ అవుతున్నాయి చూడండి. పాలకూర ఒకటి, ఎర్ర తోటకూర ఒకటి అయితే బాగా వస్తుంది. ఈసారి మీరు కూడా ఇంట్లో చిన్న కుండి ఏది చిన్నది ఉన్నా కూడా ఇలా 4 గింజలు వేసేసినా కూడా ఒక 2 మొక్కలు వచ్చినా సరే మనకు చూసారా ఒక కట్ట అంత వచ్చిందనమాట. ఇలా పొడుగ్గా పెరిగినాయి. ఈ కాడలు కూడా మనం వాడేసుకోవచ్చండి. మామూలుగా అయితే ఆకులు ఒక్కటే వాడతారు. అలా కాకుండా నేను కాడలను కూడా చిన్న ముక్కల్లా కట్ చేసేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేద్దామా అనుకుంటున్నాను. అయితే ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కోసారి అయితే నేను బ్రెడ్ ఆమ్లెట్ అని, మామూలు ఆమ్లెట్ అని వేస్తాను. ఎప్పుడు ఆమ్లెట్ వేసినా విడిగా ఎప్పుడు వేయనండి. నేను విడిగా ఒక్క ఎగ్గుతోనే వేయను. అందులో పాలకూర కానీ, మెంతికూర కానీ, తోటకూర ఏదో ఒకటి కలుపుతాను అనమాట. ఇదైతే అగారా వాళ్ళ దగ్గర తీసుకున్న ఎలక్ట్రికల్ చాపర్ అనమాట. ఇందులో అయితే నేను చూడండి ఆమ్లెట్లో నేను పసుపు కూడా వేస్తాను అనమాట. పసుపు వేసినప్పుడు ఏంటంటే మనకి ఆ కలర్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కోసారి ఆమ్లెట్లో మనం ఇలా పైన కారం వేసేసినప్పుడు అది అక్కడక్కడే కారం ఉండిపోయి మనకేమో తినాలని అనిపించదు. ఈ కోడిగుడ్లతో పాటు ఉప్పు, కారం, పసుపు వేసేసి ఒక్కసారి ఇలా బ్లెండ్ చేసుకున్నామంటే ఆ ఎగ్ సొన ఇదంతా బాగా మిక్స్ అవుతుంది. ఇంకా మనకి నచ్చితే అందులో కొద్దిగా చిన్న కప్పుడు ఓట్స్ కూడా వేసుకోవచ్చు. ఒక్కోసారి నేను ఓట్స్ ఆమ్లెట్ కూడా వేస్తాను చూడండి. ఈ ఎర్ర తోటకూర పప్పులోకి అనుకున్నారా, లేదండి ఇలా ఆమ్లెట్లో వేసుకుని ఆమ్లెట్లో ఇలా కలిపేసి సన్నగా కట్ చేసి ఇలా కలిపేసుకొని వేసుకున్నామంటే హెల్త్కి మంచిది. మనమైతే టేస్ట్ కూడా బాగుంటుంది. ఆమ్లెట్ అయితే ఎంత బాగుంటుందో చెప్పలేము. దీంట్లో అయితే 2 బ్రెడ్ స్లైసులు కూడా మనం కలిపి పెట్టుకోవచ్చు అనమాట. లేదనుకుంటే విడిగా తినాలనుకుంటే అలాగే తినేయచ్చు. చూసారా, కోడిగుడ్డ అదంతా బాగా మిక్స్ అయిపోయింది.
ఒక్క తోటకూరే కాదండి, మీ దగ్గర పాలకూర ఉన్నా, మెంతికూర ఉన్నా, తోటకూర ఉన్నా ఏదన్నా ఇలా యాడ్ చేసి ఇవ్వండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పిల్లలకి ఒక ఇలా బ్రెడ్ ఆమ్లెట్ లాగా కానీ లేదా ఆమ్లెట్ కానీ ఇలా వేసి ఇచ్చారంటే చాలా మంచిదన్నమాట. ఎర్ర తోటకూర కూడా మన బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఆకుకూరలు మనం ఆ కూరల్లోనే కాదండి, ఇలా బ్రేక్ఫాస్ట్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే నలుగురికి 4 సమాన భాగాలుగా చేస్తున్నాను. నేనైతే 3 కోడిగుడ్లు వేసాను. మూడింటికి మనం చాపర్లో వేయబట్టి మనకేంటంటే ఎక్కువ అయిందనమాట. విడిగా ఆమ్లెట్ ఇలా కొట్టేసామంటే ఇంత ఎక్కువ అవ్వదు. దాంతోపాటు ఆకుకూర కూడా యాడ్ అయింది కాబట్టి ఇంకా ఆమ్లెట్ కూడా ఎక్కువ అయింది. ఇలా విడిగా అన్నా తినేయచ్చు, లేకపోతే బ్రెడ్ ఇలా 2 బ్రెడ్ ముక్కలు పెట్టుకుని అన్నా తినేయచ్చు. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు ఒకేలాగైతే మనకు కూడా బోర్ ఉంటుంది కదండి, ఎప్పుడు ఒకటే తినలేము. ఇలా వెరైటీగా హెల్తీగా మీరు కూడా అప్పుడప్పుడు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దాంతోపాటు కోడిగుడ్డుతో పాటు మనకు ఆకుకూర కూడా వెళ్తుందన్నమాట. ఇందులోనే మనం వెల్లుల్లిపాయలు అవి కూడా వేసుకోవచ్చండి. ఎక్కువ క్వాంటిటీ వేసుకున్న తొందరగా అయిపోతుంది. తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ రోజుల్లో అయితే ఒక ఫ్యామిలీని లీడ్ చేయాలంటే అది చాలా కష్టం అండి. మాకైతే మా వారు జాబ్ చేసేవాళ్ళు కదండి. మాకైతే ఫ్యామిలీ ఫంక్షన్ అయితే వస్తుందన్నమాట. మీకు ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతున్నారు కదా, అదొకటండి. ఇంకా దాంతో పాటు అయితే ఇంకా నాకు ఎక్కడి నుంచి ఏమేమి వస్తుంది, పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాను, ఎలా చదివించుకుంటున్నాను అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తాను. ఇంకా ఈరోజైతే ఇదిగోండి కొద్దిగా వెజిటేబుల్ పులావ్ చేద్దాం అనుకున్నా ముందు. తర్వాత అయితే ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ వేయకుండా ఇలా కొద్దిగా మసాలా వేసి ఇలా పులావ్ రైస్ లాగా చేద్దామని చెప్పి ఇదైతే ఇలా వేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా సరే ఆయిల్ తక్కువ వేసుకొని మనకి అన్నీ తినాలనిపిస్తుందండి. ఒక్కోసారి దాన్ని కొద్దిగా మనం తగ్గించుకొని ఆయిల్, నెయ్యి అలాంటివి తగ్గించుకున్నామంటే మనకి లైట్గా అనిపిస్తుంది, చేసుకున్న వంటకం కూడా మనకు వెరైటీగా అనిపిస్తుంది. ఇదిగోండి పచ్చి కొబ్బరి, వెల్లుల్లిపాయలు, అల్లం వేసాను. ఇదైతే మెత్తగా పేస్ట్ చేశాను. కొద్దిగా మసాలాలు అన్నీ కలిపినవి అయితే కొద్దిగా తీసుకున్నాను అనమాట. ఇందులో అయితే ఆయిల్ కూడా తక్కువే వేసుకోవచ్చు, ఎక్కువ ఏం పట్టదు. నేనైతే ఇలా కుక్కర్లో చేస్తాను. ఒక్కోసారి కుక్కర్లో ఏంటంటే నాకు పని తొందరగా అయిపోతుంది. ఈ మసాలాలన్నీ కలిపి రైస్కి పడితే అదైతే మనకు చక్కగా మంచి బగారా అన్నం అంటారా, లేకపోతే పులావ్ రైస్ అంటారు, ఏదన్నా అనుకోవచ్చు. మా పిల్లలు అలాగే వండేసినాక పేరు పెట్టమ్మా అంటారు. ఇదైతే మనకైతే నచ్చుతుంది. ఏ కూరతోనైనా ఇది విడిగా కూడా తినేయచ్చండి, కూర లేకుండా కూడా. బాస్మతి రైసే అక్కర్లేదు, మామూలు రైస్ అన్నా వేసుకోవచ్చు అనమాట. నేను మామూలు రైసే వేస్తున్నాను ఈరోజు. ఈ మసాలాలన్నీ కలిపేసి ఒక 5 నిమిషాలు అలా పెట్టి మనకు కుక్కర్లో వేసేటప్పుడు ఏంటంటే వాటర్ చూసి పోసుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కువ వేస్తే మనకైతే ముద్దగా అయిపోతుంది. ముద్దగా కాకుండా కొద్దిగా వాటర్ మనం ఎంత వేసుకుంటే కరెక్ట్గా పలుగ్గా వస్తుందని చూసి వేస్తున్నాను నేను కూడా. ఇదైతే 2 విజిల్స్ చాలు. బియ్యం కూడా ఏంటంటే కొత్త బియ్యం అయితే ఒక్కోసారి మెత్తగా అయిపోద్ది. మామూలుగా మనం ఇంట్లో వాడుకునే బియ్యం అయితే అదైతే ఎసరు అయితే చూసి పోసుకోవచ్చు. దీంతో పాటు నేనైతే ఇదిగోండి ఈరోజైతే ఇంకోటి చేద్దాం అనుకున్నాను, కానీ ఈ చికెన్తో మోమోస్ చేద్దాం అనుకున్నాము. ఇంకా కాదని చెప్పేసి ఇలా ఫ్రైడ్ రైస్ అయితే చేశాను నేను. దాంతోపాటు ఈ చికెన్ని ఇలా వేసేసి మనం ఇలా తిప్పామంటే మనకి చిన్న ముక్కలు కావాలా, పెద్ద ముక్కలు కావాలా అనేది చూసి తిప్పుకోవచ్చు అనమాట. దీనికైతే ఒక ఆప్షన్ అయితే ఉంది. జస్ట్ అండి ఇలా ఒక 2-3 సెకండ్లు తిప్పామంటే చాలన్నమాట. మనకి ఇలా చికెన్ కూడా ఇలా ముక్క చెక్క అయిపోతుంది. చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు మనం చూడండి, వాళ్ళకు ఒక్కోసారి చికెన్ ఇలాంటివి తిన్నప్పుడు డైజెషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. బాగా పెద్దవాళ్ళైనా సరే పళ్ళు ముక్కలు గట్టిగా నవ్వలేక ఆ చికెన్ తిన్నప్పుడు కూడా మనకి ఇలా పళ్ళ సందుల్లోకి వెళ్ళిపోతుంది కదా. అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి. చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా మనం పెట్టవచ్చు అనమాట. ఇదైతే చికెన్ చాలా మెత్తగాను బాగా అయిపోయింది చూడండి. దాన్నే నేను ఇలా మనం మటన్ కీమా కూర ఎలా వండుతాం సేమ్ అలాగే అనమాట. కొద్దిగా ఆయిల్ వేసి ఒక టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ వేసేసినాక ఇందాక చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసాను. చూడండి నా వంటలు చాలా ఈజీగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, తొందరగా చేసేసుకోవచ్చు ఇలాంటివి. చికెన్ మనం ఏదైతే ఇలా చాపర్లో వేసామో అదైతే ఇలా అంటే బాగా మెత్తగా కాదు, పెద్ద ముక్కల్లా కాదు, ఇలా చిన్న ముక్కల్లాగా అయింది. ఇదైతే చాలా బాగుంటుంది, పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినొచ్చండి.
చూడండి చాలా తక్కువ అనమాట. కొద్దిగా నీళ్లు పోసి ఇలా ఫ్రై చేసామంటే ఇది చపాతీతో, పుల్కాతో, రోటీతో, రైస్తో దేంతోనైనా తినొచ్చు. టేస్ట్ అంత బాగుంది. నేను ఎప్పుడైతే మటన్తో చేసిన కీమానే వండాను కానీ ఇలా ఎప్పుడు చేయలేదనమాట. ఇదిగోండి మనకి వేడివేడిగా ఇలా పులావ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. దీంతో పాటు ఈ చికెన్ వేసుకున్నామంటే ఇప్పుడు కొద్దిగా చిన్నపిల్లలకి అనుకోండి చికెన్ మనం ఇలా చేతితో మెత్తగా వండి ఇలా పెడతాం కదా, అలా కాకుండా ఇలా పిల్లలకైతే కలిపేసి ఇచ్చినా కూడా తినేస్తారనమాట. అంత మెత్తగా చక్కగా బాగా ఉడికింది. మనం ఇలా చాప్ చేసేటప్పుడే అవి చిన్న కైమా ముక్కల్లాగా అయిపోయినాయి అనమాట. ఇదైతే ఈ టేస్ట్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. మనకైతే స్పెషల్గా అనిపిస్తుంది. దాంతోపాటు వండుకోవడం చాలా ఈజీ అండి. చాలా తొందరగా అయిపోతుంది మనకి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంట్లో అందరం తినొచ్చు. ఇంకా పిల్లలకి ఒకటి మనకొకటి వండే పని లేకుండా. ఇంకా తర్వాత అయితే ఈ విత్తనాలు మీకు చూపించాను కదండి. ఈ విత్తనాలు వేద్దామని కుండీలు ఎప్పుడో ఆర్డర్ చేశాను. ఇదైతే కింద అయితే కొన్ని హోల్స్ ఉంటాయి కదా, నేనైతే ఒక టెస్ట్ ఒకటి పట్టుకొని దాన్ని అయితే కన్నాలు ఈజీగా పెట్టేశాను. లేకపోతే కాల్చి పెట్టాలంటే కిందకి పైకి తిరగాల్సి వస్తుంది. ఇంకా కొద్దిగా మట్టి అది తీసుకొచ్చి ఈరోజు అయితే ఈ కుండీలన్నీ మట్టి వేసేసి కొంచెం విత్తనాలు వేసుకున్నామంటే మనకి ఇంట్లో వాడుకోవడానికి ఆకుకూరలు అయితే బయట నుంచి కొనకుండా ఆ ఇంట్లోయే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసుకొని వేసుకోవచ్చు. మళ్ళీ మీరు అడగొచ్చు, ఆంటీ మీ అంకుల్ గారికి వచ్చే ఫంక్షన్తోనే ముగ్గురు పిల్లల్ని లాక్కొస్తున్నారా అని. కాదండి, నాకైతే బాగా గుర్తుంది. నా చిన్నప్పుడు అనమాట, మనకి పెద్ద ఎన్టీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆడపిల్లలకు కూడా సమాన ఆస్తి భాగాలనే ఒక రూల్ అయితే వచ్చింది చూడండి. అప్పుడైతే మా అమ్మ నాన్న ఎప్పుడే అనమాట మా అమ్మాయికి కూడా ఆస్తిలో మగ పిల్లలతో పాటు సమానంగా ఆస్తి ఇవ్వాలని ఎప్పుడు మా నాన్న ఎప్పుడు అంటూ ఉండేవాడు, మా అమ్మ కూడా. అయితే నేనైతే నలుగురు మగపిల్లల తర్వాత పుట్టాను అనమాట. నేను పుట్టినాక బాగా కలిసి వచ్చింది. అని చెప్పి ఏదన్నా మాకు కోళ్ళ ఫారం ఉండేది, పౌల్ట్రీ ఫామ్. అయితే దాని పేరు కూడా నా పేరే పెట్టేవాళ్ళు అనమాట. అలా అయితే మా అమ్మ నాన్న అయితే నాకైతే మంచి ప్రాపర్టీస్ అయితే ఇచ్చారండి. అప్పుడు మా ఏజ్ అప్పుడు మాకు 90sలో మ్యారేజ్ అయినప్పుడైతే అప్పుడు ఏంటంటే ఆడపిల్లలకి ఎంతో కొంత కట్నం ఇచ్చి పెళ్లి చేసి పంపించేసేవాళ్ళు. ఇలా ఏమన్నా ఆస్తులు కానీ ఏమన్నా ఇలా ఇవ్వాల్సినప్పుడు మగపిల్లలకే అనమాట, ఆడపిల్లలకి అయితే ఇచ్చేవాళ్ళు కాదు నాకు తెలిసినంతవరకు, చాలా వరకు. ఇప్పుడైతే అందరికీ సమానంగా ఆడపిల్లలు ఎంతో, మగపిల్లలు ఎంతో, ఆడపిల్లలు కూడా అందరూ సమానమేనండి. అప్పుడైతే అలా లేదనమాట. ఇలా కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. ఆడపిల్లలకి అలా కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేస్తామండి. పరిస్థితులు రేపు ఎటు నుంచి ఎటు వస్తాయో, మనం ఏదన్నా ప్రాపర్టీస్ ఆడపిల్లకు కూడా మగపిల్లలతో సమానంగా అందరూ ఒకటేనండి. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. ఆ రోజు మా అమ్మ నాన్న ఆలోచించి నాకు ఇవ్వడం వల్ల ఈరోజైతే కట్నాలు ఇచ్చామనుకోండి, కట్నాలు ఇచ్చినా ఏది ఇచ్చినా అప్పుడే అయిపోతాయి. ఏదన్నా ఒక స్థిరాస్తి, అది ఇల్లు రూపన్నా లేకపోతే పొలం రూపన్నా ఏదన్నా ఒక స్థిరాస్తి ఇచ్చామంటే ఆడపిల్లకి తర్వాత వాళ్ళ పిల్లలకి వాళ్ళకే ఉంటుంది. పరిస్థితులు ఎటు నుంచి ఎటు వచ్చినా కూడా ధైర్యంగా నిలబడగలరు అనమాట. ఏంటంటే ఈ రోజుల్లో మనం చూడండి, మనం పిల్లలతో ఒక కుటుంబాన్ని లాక్కురావాలంటే చాలా కష్టం. అది వాళ్ళు ఇచ్చిన దాన్ని కూడా నేను చాలా జాగ్రత్తగా అండి, అనవసరమైన ఖర్చులు కానీ వేస్ట్ ఖర్చులు కానీ, ఎవరమైనా మనం పిల్లల భవిష్యత్తు గురించే చూసుకుంటాం. పిల్లలు మంచి చదువులు చదివించాలి, వాళ్ళు బాగా సెటిల్ చేయాలి, వాళ్ళు బాగా స్థిరపడాలని నేను కూడా వేస్ట్ ఖర్చులు ఏది పెట్టను. అందుకనే మీకు ఫుడ్కి ఇంత ఖర్చు పెడుతున్నారంటే మన ఆరోగ్యం తర్వాతే ఏదైనా అండి. మన హాస్పిటల్కి వెళ్తాం, వాళ్ళు ఎంత బిల్లు వేస్తారో మనకు తెలియదు. ఫుడ్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం తిన్నాం అనుకోండి, అసలు హాస్పిటల్ బిల్ అనేది మనకు ఉండదు. సోర్స్ చెప్పాను కదా, ఇదొకటి మా అమ్మ నాన్న ఇచ్చిన ప్రాపర్టీస్ అయితే. ఇంకా తర్వాత అయితే ఇంకా ఈ వీడియోలో మీకు అయితే అన్నీ క్లియర్గా చెప్తాను. ఇంకా ఇదిగోండి, ఇదొకటి వెరైటీ వంటకం అయితే చాలా బాగుంటుంది. ఇది చేసుకోవడం కూడా ఈజీ. మన దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, అన్ని వెజిటేబుల్స్ ఇలా మన దగ్గర ఏది ఉంటే అది అనమాట. క్యారెట్, క్యాలీఫ్లవరు, నేనైతే స్వీట్ కార్న్ కూడా వేసాను. ఇదైతే చాలా బాగా నచ్చుతుంది, అందుకని ఈరోజు మీకు చూపిద్దాం అనుకున్నా. దాంతోపాటు చిలకడ దుంపల ముక్కలు కూడా ఇలా కట్ చేసి వేసామనుకోండి, ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇవన్నీ బాయిల్ చేయడమే. మన దగ్గర ఒకళ్ళు చిల్లులు గిన్నె ఉన్నా లేదా ఇడ్లీ పాత్ర ఉన్నా ఇలా అన్నీ ఇలా వేసేసి చేయండి. ఇలా చూసినప్పుడైతే పిల్లలు, మనం ఇలా బాయిల్ చేసేటప్పుడు పిల్లలు చూసారనుకోండి చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది, ఎవరికన్నా తినేయాలనిపిస్తుంది. దీనికైతే ఆయిల్ కూడా ఎక్కువ
పట్టదు. ఒక్క 2, 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా చక్కగా మగ్గిచ్చామనుకోండి అసలు చక్కగా మగ్గిపోతాయి అనమాట. నీళ్ళల్లో వేసి ఉడకబెడితే ఏంటంటే దాని పోషకాలన్నీ పోతాయి. మనకు అందులో ఉండేవేమీ మనకు అందవు. ఇలా మనం బాయిల్ చేసుకున్నాం అనుకోండి, ఇదిగోండి చూసారా ఇలా చక్కగా మన ఇడ్లీ ఉడికినట్టు ఉడికిపోతాయి అనమాట. ఒక్క 2 నిమిషాలు చాలు. మెత్తగా ఉడికిపోయినాక నేనైతే ఇదిగోండి కొద్దిగా పచ్చి కొబ్బరి, కొత్తిమీర, పచ్చి కొబ్బరి కూడా పిల్లల మెదడు బాగా పెరగడానికైతే చాలా హెల్ప్ అవుతుంది. ఏదో ఒక రూపాన పచ్చి కొబ్బరి అయితే కూరల్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. కొద్దిగా కొత్తిమీర, 2 జీడిపప్పులు, చిన్న అల్లం ముక్క, దాంతోపాటు ఇలా వాటర్ మిలన్ సీడ్స్ కొద్దిగా యాడ్ చేయండి. దాని టేస్ట్ అనేదే మారుతుంది. మనం మామూలుగా నానబెట్టుకొని తిన్నా ఏదన్నా డ్రై ఫ్రూట్ లడ్డూలు అన్నిట్లో మనం యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో ఈ మసాలాలో కూడా కొద్దిగా వేస్తున్నాను. ఎప్పుడైనా చికెన్ వండినప్పుడైనా సరే ఒక స్పూన్ ఇలా వాటర్ మిలన్ సీడ్స్ వేసి చూడండి. దాని టేస్టే వేరే లెవెల్ అనమాట. అంత బాగుంటుంది. చాలా బాగుందండి. అందుకనే ఈ రెసిపీ మీకు చూపిస్తున్నాను ఈరోజు. చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ. ఇవన్నీ మిక్సీ పట్టేసి పచ్చిమిరపకాయలు వేయడం మర్చిపోయాను హడావుడిలో. అందుకనే ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. ఇంకా ఇందులో విడిగా మనం కారం కొద్దిగా వేసుకున్నా సరే నేను అన్నట్టు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. చాలా హెల్దీ అనమాట ఇది. ఈ కూర కూడా అన్ని వెజిటేబుల్స్ మనం ఇలా బాయిల్ చేసాం చూడండి. ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుంది. ఇలా ఉల్లిపాయలు అవి చక్కగా మగ్గినాక 2 టమాటాలు వేసేసుకొని అది కూడా మగ్గినాక మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీని అయితే ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర ఇంకో కొద్దిగా ఎక్కువ ఉన్నా కూడా వేసుకోండి. కూర అయితే మంచి ఇలా గ్రీనిష్లో వస్తుంది. ఇది కూడా అండి రైస్తో తినొచ్చు. అసలు విడిగా ఒక్క కూర తిన్నా కూడా ఒక బౌల్ నిండా కూర వేసుకొని తిన్నా కూడా మనకు సరిపోతుంది. వెయిట్ తగ్గాలి, మనం బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకే కాకుండా ఇంట్లో అందరూ తినొచ్చండి. ఇది చపాతీతో, పుల్కాతో, పూరీతో అన్నిటితో బాగుంటుంది ఈ కూర. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. లేదు రైస్తో తినాలంటే రైస్తో కూడా తినొచ్చు. ఇదిగోండి ఈ కూరగాయ ముక్కలన్నీ ఆల్రెడీ మనకైతే చక్కగా ఒక 70% అయితే ఉడికిపోయినాయి కదా. ఆ గ్రేవీ ఇలా ఉడికేటప్పుడే ఇలా వేసేసి మూత పెట్టామంటే ఒక 2 నిమిషాల్లో మన కూర రెడీ అయిపోతుంది. ఈ స్వీట్ కార్న్ వేయడం వలన కూడా మనకు టేస్ట్ అయితే ఇంకా బాగుంది. చూడండి కూర కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇలాంటి కర్రీని కూడా మీరు ఈసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు. దీంతో పాటు నేనైతే ఇంకా మల్టీగ్రెయిన్ గోధుమ పిండితో చపాతీ చేద్దామని చెప్పి ఇంకా మార్నింగ్ అయితే ఇలా నేను చపాతీలు కూడా చాలామంది కామెంట్ చేశారు, మీకు మెత్తగా వస్తున్నాయి ఈ మల్టీగ్రెయిన్ గోధుమ పిండిలో అన్నీ వేస్తున్నాం కదండి, మాకు విరిగిపోతున్నాయండి. ఓట్స్ ఎక్కువ వేసి చూడండి మెత్తగా వస్తుంది చపాతీ. మార్నింగ్ అయితే మనం బీట్రూట్ జ్యూస్ తీసాం కదా, ఆ పిప్ అనేది ఉంది, అది కూడా వేస్ట్ అవ్వకుండా ఇందులో కలిపేసుకోవచ్చు. చూడడానికి కలర్ఫుల్గా ఉంది, మనకు కావాల్సినంత ఫైబర్ కూడా అందుతుంది. అందులో వేస్ట్గా ఏమీ పోవట్లేదండి. అది వేసి కలిపినప్పుడు ఏంటంటే మనం నీళ్లు చూసి కలుపుకోవాలి, ఇంకా ఎక్కువ నీళ్లు కూడా పట్టవన్నమాట. ఆ పిప్పుతోనే పిండి అంతా మెత్తగా కలిసిపోతుంది. చపాతీ కూడా చూసారా ఎంత మెత్తగా, చాలా మృదువుగా, టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇలా లంచ్ని కానీ డిన్నర్ని కానీ ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. దీంతో పాటు కావాలంటే కొద్దిగా బ్రౌన్ రైస్ కానీ మామూలు రైస్ అన్న పెరుగన్నం కొద్దిగా పెట్టుకున్నా సరిపోతుంది. కొంచెం 2 చపాతీలు తిన్నా ఈ కూర ఎక్కువ పెట్టుకున్నామంటే మనకు కడుపు నిండుగా ఉంటుందన్నమాట. ఎక్కువ ఆయిల్ లేదు, పెద్దగా మసాలాలు కూడా లేవు, చాలా లైట్గా అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా ఈ తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇలా ఆర్గనైజేషన్ చేసుకోవడానికి కొన్ని అయితే ఆర్డర్ చేశానండి. ఇదైతే బాగున్నాయి అన్నమాట. అంటే మనం ఏదైనా కొన్నప్పుడు ప్రతిసారి మళ్ళీ మార్చం కదా, ఇవే చాలా రోజులు ఎక్కువ రోజులు మనకు వస్తాయి. మా పాప అయితే ఇంత రేట్ ఎందుకు, మామూలు బాక్సులు ఉన్నాయి అవి చూసుకుంది. వీళ్ళు ఎవరు లేనప్పుడు నేను అన్నీ కార్ట్లు పెడతాను అనమాట పక్కన, నేను ఏది పెట్టానో అదే ఆర్డర్ చేయమంటాను. ఇవైతే బాగున్నాయండి, క్వాలిటీ కూడా బాగుందన్నమాట. కొద్దిగా మామూలు ప్లాస్టిక్ అయితే ఈ టప్పర్ వేర్ అయితే కొన్ని ఇలా మెత్తగా కొన్ని ఇరిగిపోయేటట్టు ఉన్నాయి. ఇదైతే కొద్దిగా ఎక్కువే పడింది. ఈ చిన్న బాక్సులు వచ్చి 6 వచ్చినాయి.
దానికి మూతలు కూడా కరెక్ట్గా ఇలా ఫిట్ అయినాయండి. తీసుకోవడం కూడా ఈజీగా ఉంది. మనకి ఎక్కువ రోజులు ఉంటాయండి. అది కాక చాలామంది అయితే మీకు ఫ్రిడ్జ్ ప్రమోషన్ మీద ఇచ్చారా, ప్రమోషన్ చేశారా అని అడుగుతున్నారు. మీకు చెప్పకపోతే ఎవరికి చెప్తాను చూడండి. అది ప్రమోషన్ అయితే ఖచ్చితంగా మీకే చెప్పేదాన్ని కాదండి. నేను మామూలుగా అది కొన్నదే. తర్వాత ఇదిగోండి ఈ చిన్న సైజు బాక్సులు అయితే ఈ సైజ్ అనమాట. ఏదైనా తక్కువ తక్కువ పెట్టుకునేవైతే మనం ఇందులో పెట్టేసుకోవచ్చు. మళ్ళీ ఆ బాక్స్లోనే కింద మనకి కరెక్ట్గా అది సెట్ అవ్వడానికి ఇంకో ప్లాస్టిక్ది ఇచ్చారు. దీని మీద అది పెట్టేసి మనం కరివేపాకు ఏ కూరగాయలు అయితే పెట్టుకుంటామో అవి పెట్టేసుకోవచ్చు చక్కగా. ఈ బాక్సులు అయితే నాకు నచ్చినాయి అనమాట. మా పాప అంది ఇవి ఎందుకమ్మా ఇంత కాస్ట్ కదా వద్దులే అందుకని. మాటి మాటికి కొనం కదండి, ఇవే మనకు చాలా రోజులు వస్తాయి. అందుకే కొనేటప్పుడే కొద్దిగా మంచిది కొనుక్కుంటే మనకు అదైతే ఎక్కువ రోజులు మన్నుతుంది కూడా. ఇది ఒక్కటే పెద్ద బాక్సు. ఇందులో స్వీట్ కార్న్ అలాంటి క్యారెట్లు అలాంటివన్నీ ఎక్కువ పడతాయి. ఒకటేమో పెద్ద బాక్సు, ఒక 3 ఏమో ఇలా స్ట్రైట్గా వచ్చినవి, 6 ఏమో మొత్తం 10 అనుకుంటండి. 10 వచ్చినాయి ఒక్క సెట్కే. ఇదైతే నాకు నచ్చింది, ఉంచమని చెప్పాను. తర్వాత ఇంకోటైతే ఆర్డర్ చేశాను. అదైతే కొద్దిగా తక్కువే కానీ ఇలా పట్టుకున్నప్పుడే మనకి టప్ టప్ అని ఇరిగిపోతుంది అనమాట. చివరిలో అయితే కొద్దిగా ఇరిగింది కూడా. ఇంకా అదైతే రిటర్న్ చేద్దామని అనుకుంటున్నాను. కాకపోతే అదైతే తక్కువే పడింది. కొన్ని ప్లాస్టిక్లు కూడా చూడండి, కొన్ని అయితే బాగుంటాయి, కొన్ని అయితే తొందరగా పోతాయి. అది పోయినా మళ్ళీ ఆ మూతలు ఇరిగినా చేసినా కూడా మనకి మళ్ళీ ఎందుకులే తలకాయ నొప్పి అని చెప్పి నేనైతే అది పక్కన పెట్టాను. ఇంకా నాకైతే మా పుట్టింటి దగ్గర నుంచి వచ్చిన ప్రాపర్టీసే కాదండి, మా వారి నుంచి వచ్చిన ప్రాపర్టీస్ కూడా ఉన్నాయన్నమాట. కొన్ని పొలాలు అవి ఉన్నాయి. అవి కూడా నేను జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాను. ఈ రోజుల్లో పిల్లల్ని చదివించి వాళ్ళని చక్కగా సెటిల్ చేసి వాళ్ళని ఒక దారికి తేవాలంటే అన్నీ మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తేనే ఏదన్నా చేయగలమండి. దాంతోపాటు నాకు యూట్యూబ్ నుంచి కూడా మీకు చెప్పాను కదా ఇలా ఇన్కమ్ వస్తుందని. లాస్ట్ మంత్ కూడా మీకు చెప్పాను ఎంత వచ్చిందనేది. ఇది కూడా నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ నేను ఇలా పిల్లల్ని చూసుకోవడానికి, పిల్లల్ని వాళ్ళని సెటిల్ చేయడానికి ఇవన్నీ నాకు చాలా హెల్ప్ అవుతున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా చాలా డౌట్లు ఉన్నాయి కదా. ఈ వీడియోతో ఈ డౌట్ అంతా క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను నేను. మీకు కూడా కొంచెమన్నా హెల్ప్ అవుతుందని అనిపిస్తుంది నాకైతే. యూట్యూబ్ ఉన్నంత వరకు, నేనున్నంత వరకు అయితే మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయండి. ఇంకా మీకైతే ఏదన్నా మనకి హెల్ప్ అయ్యే వీడియోస్ అయితే చాలా చేయాలనే ఆలోచన నాకు కూడా ఉంది. తర్వాత అయితే ఇదిగోండి నాకు ఈ కాఫీ కప్పులు అయితే చాలా నచ్చినాయి. ఇదైతే ఏదన్నా స్మూతీ వేసుకోవడానికి, కొద్దిగా జ్యూస్ తాగాలన్నా, ఒక్కోసారి ఏంటంటే కప్పు పెద్దది ఉన్నప్పుడు మనం జ్యూస్ కూడా ఎక్కువ తాగుతాము. మనకైతే కొద్దిగా తాగితే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం, మీరు చాలామంది అడుగుతారు కదా మీరు జ్యూస్ తాగుతున్నారు కదా అని. క్వాంటిటీ తక్కువ తీసుకుంటే మనకేం కాదండి. ఎక్కువ తీసుకుంటే ఏంటంటే అప్పుడు షుగర్ పెరగవచ్చు. ఇదైతే మనం కొద్దిగా జ్యూసులు కూడా తాగొచ్చు అనమాట. ఈ కప్పులు నాకు చాలా బాగా నచ్చినాయి. మనం ఇది వాష్ చేసుకోవడానికి కూడా చూడండి ఇలా వెడల్పుగా ఉంది కదా, ఈజీగా మనం దాన్ని కడుక్కోవచ్చు. ఇది కాఫీ, టీ, జ్యూస్, స్మూతీ అన్నిటికీ ఉపయోగపడతాయి. కొన్ని గ్లాసులు అయితే మందంగా ఉంటాయండి, అది కడగడానికి వీలుగా ఉంటుంది. కొన్ని అయితే పల్చగా ఉన్నప్పుడు ఏంటంటే మనం కడిగేటప్పుడే కొన్ని అయితే చేతులు పగిలిపోతాయి. ఇదైతే ఇదిగోండి ఇది పట్టిక. ఈ మధ్య వాటర్ ట్యాంక్ కడిగిచ్చాను. అదైతే కొన్ని మట్టి, మనకు వచ్చే నీళ్ళల్లో మట్టి మురికి ఉంటుంది కదా, నేనైతే ఇది వేస్తూ ఉంటాను అనమాట. మీకు చూపిద్దామని ఈసారి ఓపెన్ చేశాను. ఇదిగోండి ఈ పట్టిక మనం వాటర్ ట్యాంక్లో వేసేస్తే మనం ట్యాప్ తిప్పుకున్నా కూడా మురికి నీళ్ళు రాకుండా మట్టి అనేది కింద అడుగున అలాగే ఉండిపోద్ది. ఈసారి ట్యాంక్లో వేసినప్పుడు అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంకా పనులన్నీ అయిపోయినాకైతే ఇంకా చిన్న పనుండి అయితే బయటకు వచ్చాము. బయటకు వస్తే చూడండి ఇంకా ఇక్కడే హోమ్ సెంటర్ అనమాట. ఇక్కడైతే సోఫా సెట్లు అన్నీ ఒకసారి చూసి వెళ్దామని చెప్పి, ఇదైతే ఎల్ షేప్లో ఉందండి. నాకు ఎందుకో ఈ కలర్ అసలు నచ్చదు. కాకపోతే మా పాప ఎంతసేపు ఎల్ షేప్ అంటుంది. ఇంకా నేనైతే 3 సీటర్స్ చూసాను. అదైతే బ్రౌన్ కలర్ది చాలా బాగుంది. ఈ క్లాత్తో ఉన్నవి ఏంటంటే మనకి ఎక్కువ డస్ట్ అండి, దాని నిండా డస్ట్, అప్పుడప్పుడు క్లీనింగ్ చేయించుకోవాల్సి వస్తుంది. అక్కడైతే ఇంకా పక్కనే ఉన్న ముగ్ధాకి వెళ్ళామన్నమాట. ముగ్ధా శారీస్ చూద్దామని మన సబ్స్క్రైబర్స్ కనిపించారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇదైతే నల్లి సిల్క్స్ అండి. ఈ గ్రీన్ శారీ ఎప్పటి నుంచో చూస్తున్నాను. దీని వర్క్ కూడా చాలా నీట్గా ఉంది.
ఈ యెల్లో కలర్ పట్టు శారీ కూడా ఈ 2 చూశాననమాట. ఈ రెండిట్లో మీకు ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. నల్లి సిల్క్స్‌లో అయితే రేట్లు కూడా చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. మా పాపకైతే వాళ్ళు ఇలా ఏసి కూడా చూపించారనమాట. చూడండి పక్కనైతే ఈ కట్ వర్క్ అనమాట ఇది. ఈ కట్ వర్క్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.